నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక నేటి ప్రపంచంలో పిల్లలకు అత్యంత సన్నిహితమైన వస్తువు ఏది అని అడిగితే చాలా మంది ఒకే సమాధానం చెబుతారు స్మార్ట్ ఫోన్ అని ఒకప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మైదానాల్లో ఆడుకునేవారు స్నేహితులతో సమయం గడిపేవారు పుస్తకాలు చదివేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ సోషల్ మీడియా రీల్స్ షార్ట్ వీడియోలు గేమింగ్ ప్లాట్ఫామ్లు పిల్లల జీవితంలో భాగమైపోయాయి ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మానసిక ఆరోగ్య నిపుణులు ఒక ప్రశ్న అడుగుతున్నారు సోషల్ మీడియా నిజంగా పిల్లలకు మేలు చేస్తుందా లేక వారి బాల్యాన్ని నెమ్మదిగా దొంగలిస్తుందా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ బ్రిటన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ను నిషేధిస్తున్నట్లు బ్రిటిష్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటించారు ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది దేశానికి ఒక పెద్ద క్షణం మన పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న కీలక నిర్ణయం ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఎందుకంటే ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు భవిష్యత్తులో ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరించే విధానానికి ఇది ప్రారంభం కావచ్చు బ్రిటన్ ప్రభుత్వం భావిస్తున్నది ఏమిటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి అధిక స్క్రీన్ టైం మానసిక ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ సైబర్ బుల్లియింగ్ ప్రమాదకరమైన ఛాలెంజ్లు అసభ్య కంటెంట్ తప్పుడు సమాచారం వంటి అనేక సమస్యలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన కొద్దీ పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్టార్మర్ స్పష్టం చేశారు ఈ నిషేధం కింద టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ స్నాప్చాట్ థ్రెడ్స్ రెడ్డిట్ ట్విచ్ కిక్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లు ఉండే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి అంటే ప్రస్తుతం లక్షలాది మంది టీనేజర్లు రోజు ఉపయోగిస్తున్న దాదాపు అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఈ నిబంధన పరిధిలోకి వస్తున్నాయి అంతేకాదు గేమింగ్ మరియు లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా అపరిచితులు పిల్లలను సంప్రదించకుండా చర్యలు తీసుకుంటామని కూడా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే కాదు పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఇక్కడ ఒక ఆసక్తికరమైన గణాంకం ఉంది బ్రిటన్లో 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల్లో 90% పైగా సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉన్నారు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న గల పిల్లల్లో కూడా దాదాపు 80% సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు అంటే ఈ నిర్ణయం లక్షలాది మంది పిల్లల డిజిటల్ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయబోతోంది ఈ పరిస్థితి కేవలం బ్రిటన్లోనే కాదు భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది చాలా మంది పిల్లలు రోజుకు గంటల తరబడి ఫోన్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా అలవాటు వ్యసనంగా మారుతోంది అయితే ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించడం లేదు గూగుల్ మెటా టిక్టాక్ వంటి టెక్ కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వారి వాదన ఏమిటంటే సోషల్ మీడియా పిల్లలకు కేవలం వినోదం మాత్రమే కాదు సమాచారానికి కూడా ఒక ముఖ్యమైన వనరు ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా విద్యా సంబంధిత వీడియోలు శాస్త్రీయ సమాచారం సృజనాత్మక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు టిక్టాక్ కూడా చాలా మంది యువతకు వార్తల ప్రధాన వనరుగా మారిందని గణాంకాలు సూచిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయి నిషేధం సరైన పరిష్కారమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది కానీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్టార్మర్ ప్రకటించారు ఒకవేళ టెక్నాలజీ కంపెనీలు వ్యతిరేకించినా ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన చెప్పారు ఇది టెక్ కంపెనీలు మరియు ప్రభుత్వాల మధ్య కొత్త పోరాటానికి దారితీసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా సంస్థలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థలుగా ఎదిగాయి ఇప్పుడు వాటిపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతోంది ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఈ నిషేధాన్ని ఎలా అమలు చేస్తారు పిల్లల వయసును ఎలా నిర్ధారిస్తారు దీనికోసం బ్రిటన్ మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్కామ్ ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది ఫేషియల్ ఎస్టిమేషన్ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి వయసును అంచనా వేయడం బ్యాంక్ లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా వయసు ధృవీకరణ పాస్పోర్ట్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో సెల్ఫీని పోల్చడం డిజిటల్ ఐడెంటిటీ వాలెట్ల వినియోగం వంటి పద్ధతులను పరిశీలిస్తున్నారు అంటే భవిష్యత్తులో సోషల్ మీడియా ఖాతా తెరవడం కూడా బ్యాంక్ ఖాతా తెరవడం లాగా కఠిన ప్రక్రియగా మారే అవకాశం ఉంది ఈ పరిణామాన్ని ప్రపంచ దృష్టితో చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పటికే ఆస్ట్రేలియా కెనడా బ్రెజిల్ ఇండోనేషియా వంటి దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి ఫ్రాన్స్ స్పెయిన్ డెన్మార్క్ థాయిలాండ్ దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణి మొదలైంది ఒకప్పుడు టెక్నాలజీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు దాని ప్రభావాలను అంచనా వేసి నియంత్రణల వైపు అడుగులు వేస్తున్నాయి ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ప్రశ్న కూడా వస్తోంది భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం కోట్లాది మంది పిల్లలు మరియు టీనేజర్లు ప్రతిరోజు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు ఇటీవల సైబర్ బుల్లియింగ్ ఆన్లైన్ మోసాలు గేమింగ్ వ్యసనం ఫేక్ న్యూస్ మానసిక ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో భారత్ కూడా ఇలాంటి నియంత్రణలను పరిశీలించే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది అసలు సమస్య సోషల్ మీడియా ఉందా లేదా అనేది కాదు
దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే అసలు ప్రశ్న. సోషల్ మీడియా ఒక గొప్ప విద్యా సాధనం కావచ్చు, అదే సమయంలో అది ప్రమాదకరమైన వ్యసనం కూడా మారచ్చు. ఒకవైపు ప్రపంచాన్ని దగ్గర చేస్తుంది, మరోవైపు ఒంటరితనాన్ని పెంచుతుంది. ఒకవైపు సమాచారం అందిస్తుంది, మరోవైపు తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ ప్రభుత్వాలు ఒక సమతుల్య మార్గాన్ని వెతుకుతున్నాయి. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా కంపెనీలు తమ విధానాలను మార్చుకోవాల్సి రావచ్చు. పిల్లల కోసం ప్రత్యేక భద్రతా ప్రమాణాలు అమలు చేయాల్సి రావచ్చు. తల్లిదండ్రుల పాత్ర మరింత పెరగచ్చు. ముఖ్యంగా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది: భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు, దాని బాధ్యతాయుత వినియోగం కూడా అంతే ముఖ్యమవుతుంది. అంతిమంగా ఈ నిర్ణయం ఒక పెద్ద ప్రశ్నను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. మనం పిల్లలకు అపరిమిత డిజిటల్ స్వేచ్ఛ ఇవ్వాలా, లేక వారి భద్రత కోసం కొన్ని పరిమితులు విధించాలా? ఈ ప్రశ్నకు ప్రతి దేశం తనదైన సమాధానం వెతుకుతోంది. కానీ బ్రిటన్ మాత్రం తన నిర్ణయం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది: టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదైనా పిల్లల భద్రత కంటే గొప్పది కాదు. భవిష్యత్తులో ఈ నిర్ణయం విజయవంతమవుతుందా? ఇతర దేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయా, లేక కొత్త చర్చలకు దారితీస్తుందా అనే విషయం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం గమనించబోతోంది. ఇది కేవలం సోషల్ మీడియా కథ కాదు, ఇది భవిష్యత్తు తరాల భద్రత, స్వేచ్ఛ మరియు డిజిటల్ ప్రపంచం మధ్య జరుగుతున్న ఒక చారిత్రాత్మక చర్చ.